రావణాసునికి 10 తలలు ఎలా వచ్చాయో మీకు తెలుసా? శివుని నుండి వరం పొందాలని రావణాసుడు శివునికి తపస్సు చేయడం మొదలుపెట్టారు. క్లిష్ట వాతావరణంలో కూడా రావణాసుడు తన స్థానం నుండి కదలకుండా ఘోర తపస్సు చేస్తారు. కానీ అతని తపస్సుకు శివుడు ప్రసన్నుడు కాలేదు. దీనితో శివుడు ప్రత్యక్షం కాలేదు అని నిరాశ చెందిన రావణాసురుడు తన తలని యజ్ఞానికి సమర్పించారు. అతని తపశ్శక్తి వల్ల అతని తల తిరిగి యథాస్థానానికి వచ్చింది. రావణాసురుడు శివుడు ప్రత్యక్షం అవ్వాలని పట్టుదలతో తన తలని 9 సార్లు అర్పిస్తారు. అలా అర్పించిన ప్రతిసారి తన తపశ్శక్తి వల్ల ఆ తల మళ్ళీ రావణుడికి అతుక్కుంటుంది. 10వసారి తన కంఠాన్ని ఖండించుకోబోతుండగా శివుడు రావణాసురుని భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతారు. 10 సార్లు తన తలని శివుడికి అర్పించినందుకు శివుడు ఎంతగానో మెచ్చి రావణుడికి దశకంఠుడిగా, దశానుడిగా, దశగ్రీవుడిగా వరం ఇస్తారు. అలా రావణాసుడు 10 తలలతో ప్రసిద్ధి పొందారు. అది కేవలం తలలు మాత్రమే కాదు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, అసూయ, అహంకారం, చిత్తశుద్ధి, హృదయం, బుద్ధిని సూచిస్తాయి. అందుకే రావణుడి 10 తలలు కేవలం తలలు మాత్రమే కాదు, మనిషిలో ఉన్న 10 భావాల ప్రతీకలు అని చెబుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.